భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా ట్రేడ్ వార్ ముప్పు, గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి ఉన్న నేపథ్యంలో కూడా మన మార్కెట్లు లాభాలతో ఎగబాకాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 79,000 ట్రేడ్ అవుతుండగా ఇక నిఫ్టీ సైతం 24,000 ఎగువన కొనసాగుతుంది. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. సందీప్, గుడ్ మార్నింగ్. ఓవరాల్ గా ఈ రోజు స్టాక్ మార్కెట్ అయితే మంచి స్టార్ట్ చేసినాయని చెప్పొచ్చు. అండ్ స్టార్ట్ అవడమే ఆల్రెడీ నిఫ్టీ ఇండికేట్ చేసింది పాజిటివ్ గానే మార్కెట్లు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి. సో అదే విధంగా స్టార్ట్ అవడం అయితే పాజిటివ్ గానే స్టార్ట్ అయిపోయింది మార్కెట్. అండ్ గ్లోబల్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఈరోజు అంటే నెగిటివ్ వైబ్స్ అయితే ఏం కనిపించట్లేదు. టారిఫ్ లో ఒక 90 days అయితే నిలిపివేయడం అండ్ ప్రజెంట్ టారిఫ్ లో భయాలు లేకపోవడం, నెక్స్ట్ Q4 రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది. సో అవి కూడా పాజిటివ్ వైబ్స్ లో కనిపించడం వల్ల మొత్తం మీద స్టాక్ మార్కెట్లు అయితే మంచి పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయని చెప్పాలి. ప్రజెంట్ మనం సెన్సెక్స్ చూసుకుంటే 907 పాయింట్లు పెరిగి 79,460 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ వచ్చేసి 287 పాయింట్లు అప్ అయి 24,138 దగ్గర అయితే ట్రేడ్ అయిపోతుంది. బ్యాంక్ నిఫ్టీ చూసినా ఒక 1000 పాయింట్లు పెరిగింది. మిడ్ క్యాప్ లు కూడా ఒక 2%, స్మాల్ క్యాప్ లు కూడా ఒక 2% దాకా పెరగడం జరిగింది. ఓవరాల్ గా ప్రజెంట్ నెక్స్ట్ వీక్ ఏంటంటే ఒక Q4 రిజల్ట్స్ ఉన్నాయన్నట్టు. Q4 రిజల్ట్స్ అన్ని కూడా మంచి మనకు 100 కంటే ఎక్కువ కంపెనీలకు సంబంధించిన Q4 రిజల్ట్స్ అయితే ప్రకటించనున్నారు. Q4 రిజల్ట్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి. ప్రపంచ గ్లోబల్ సంబంధించిన ఎఫెక్ట్స్ అయితే మన లోపల ఏం లేవు. సో అదే విధంగా ప్రజెంట్ మనకు లోకల్ సైడ్ చూసుకున్నా కూడా మార్కెట్ లో RBI రేట్ కట్స్ అనేటివి కూడా సెంటిమెంట్ ని అందించాయని చెప్పొచ్చు ఇన్వెస్టర్లకు. అండ్ ప్రజెంట్ చూసుకుంటే టాప్ 5 అంటే 52 వీక్ హైలో కూడా కొన్ని స్టాక్స్ వెళ్ళినాయి. అవి చూసుకుంటే HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, ఐషర్ మోటార్స్, ఇండిగో ఇవన్నీ 52 వీక్స్ హైలోకి వెళ్ళినాయి. అండ్ ఓవరాల్ అంటే మంచి వైబ్స్ అయితే స్టార్ట్ అయినాయి అనుకోవచ్చు. ఇంకో చూసుకుంటే గ్లోబల్ వైజ్ చూసుకుంటే ఈ వారంలో రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్యలో డీల్ కుదరొచ్చు అని అయితే ట్రంప్ పోస్ట్ చేశాడు సోషల్ మీడియా పోస్ట్ లో. ఈ వీక్ అయితే రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ అయితే నడుస్తుంది. రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ కు సంబంధించిన డీల్ అయితే నడుస్తుంది. శాంతి ఒప్పందాలు జరగచ్చు. దాని ద్వారా రష్యా అండ్ ఉక్రెయిన్ అండ్ US అన్నిటి మధ్య కూడా బిజినెస్ కు సంబంధించిన డీల్స్ అయితే మంచిగా సెట్ అయ్యే అవకాశం ఉంది. సో దీని పరంగా గ్లోబల్ వైజ్ కూడా మంచి వైబ్స్ అని చెప్పొచ్చు. ఆశాభావం వ్యక్తం చేశారు ట్రంప్ కూడా. ప్రజెంట్ మార్కెట్లు చూసుకుంటే మాత్రం చాలా పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ గోల్డ్ ఒక సైడ్, ఇంకో సైడ్ గోల్డ్ చూసుకున్న కూడా ఈరోజు లక్షలు వెళ్లే అవకాశం ఉంది. ప్రజెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ వచ్చేసి ఔన్స్ వచ్చేసి 33,389 దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ వచ్చేసి $32.83 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ హైదరాబాద్ చూసుకుంటే 9,957 దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్. సిల్వర్ వచ్చేసి 98,551 దగ్గర అయితే కేజీ ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ అంటే ఒక లాస్ట్ 5 months నుంచి చూసుకుంటే మార్కెట్లు అయితే బాగా గందరగోళంగా ఉండే. ఆఫ్టర్ ఈ ట్రంప్ యొక్క టారిఫ్లు పాస్ చేయడం అండ్ గ్లోబల్ వైజ్ మనకు Q4 రిజల్ట్స్ రావడం అండ్ RBI రేట్ కట్స్ ఇవన్నీ చూసుకుంటే మనకు మంచి పాజిటివ్ వైబ్స్ అయితే కనిపించడం అనేది మార్కెట్ లో ఇన్వెస్టర్లకు సెంటిమెంట్ అయితే కలిసి వచ్చింది. సో ఓవరాల్ గా ప్రజెంట్ మార్కెట్లు కూడా పాజిటివ్ నే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ప్రజెంట్ అయితే చూసుకుంటే సెన్సెక్స్ 900 పాయింట్లు అయితే అప్ అయిపోయి 79,460 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ వచ్చేసి 24,131 దగ్గర ట్రేడ్ అవుతుంది. సందీప్, ఓవరాల్ గా స్టాక్ మార్కెట్లు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి రవిప్రసాద్? యాక్చువల్ గా అంటే ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఈ ఎండింగ్ మార్చి కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఏప్రిల్ ఎండింగ్ కూడా అనేది పాజిటివ్ గానే క్లోజ్ అవుతుందని అయితే ఒక ఆశాభావం వ్యక్తం చేశారు. ఆశాభావం కాదు, టెక్నికల్ గా కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయ్యే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్స్ అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు ట్రంప్ టారిఫ్లు మెయిన్ ఎక్కువగా ఎఫెక్ట్ చూపాయి. అవైతే ప్రజెంట్ పాజ్ అయినాయి. ఒక 3 నెలల వరకు అయితే దాని గురించి టెన్షన్ లేదు. అండ్ ప్రజెంట్ Q4 రిజల్ట్స్ మనకు బాగా కలిసి వచ్చినాయి. RBI రేట్ కట్స్ అండ్ వార్ కు సంబంధించిన కూడా శాంతి ఒప్పందాలు అన్ని జరుగుతున్నాయి. అన్ని
పాజిటివ్ గానే ఉన్నాయి కాబట్టి మార్కెట్లు అయితే పాజిటివ్ గానే ఉండొచ్చు. ఏదో చిన్న చితక ఈవెంట్స్ ఉండొచ్చు కానీ ఆ ఈవెంట్స్ వల్ల అయితే ఎక్కువ ఏం నష్టం లేదని చెప్తున్నారు. అంటే డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ బలపడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా సందీప్, కంపేర్ టు డాలర్ రూపాయి లాస్ట్ మనం ఫ్రైడే చూసుకుంటే 35 పైసలు పెరగడం జరిగింది. ఈ రోజు కూడా కొంచెం పాజిటివ్ లానే ఉంది. డాలర్ ఇండెక్స్ పడిపోవడం మనకు కలిసి వచ్చే అంశం అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ప్రపంచ మార్కెట్లు చూసుకుంటే మన మార్కెటే కొంచెం స్టాండర్డ్ గా ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అమెరికా కూడా ఆ రిసిషన్ లకు వెళ్లే అవకాశం ఉందని చెప్పి దాన్ని ఏమంటారు మళ్ళీ చర్యలు చేపట్టింది. మళ్ళీ రిసిషన్లకు వెళ్తే కష్టం అని చెప్పేసి చర్యలు ఉద్యమాలు చేపట్టడం అవన్నీ జరుగుతున్నాయి యుఎస్ లో. సో దానికి సంబంధించిన చర్యలు చేపట్టడం జరిగింది. అండ్ యుఎస్ అండ్ చైనా మధ్యలో కూడా వార్స్ జరగడం మన ఇండియాకి కలిసి వచ్చే అవకాశం. సో డాలర్ అయితే డాలర్ అయితే కంపేర్ టు డాలర్ రూపీ అయితే బాగా బలపడడం జరుగుతుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రవి ప్రసాద్.